మీరెప్పుడన్నా కాకరకాయ పులుసు ట్రై చేశారా? మా చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువ శాతం ఈ కాకరకాయ పులుసు అయితే చేసేది. ఈ మధ్య అయితే పండిన కాకరకాయలు దొరకటము తక్కువే అయిపోయింది. కాకరకాయ పులుసు చేయటం కూడా తక్కువైపోయింది. చిన్నప్పుడు తినమంటే అసలు తినేదాన్ని కాదు. ఇప్పుడు అయితే నేనే అడిగి మరీ చేయించుకుని తింటున్నాను. అంత బాగుంటది అనమాట దీని టేస్ట్. వేడి అన్నము, ముద్దపప్పు, కాకరకాయ పులుసు కొంచెం నెయ్యేసుకుని కలుపుకుని తిన్నామంటే టేస్ట్ అదిరిపోద్ది. మీరెప్పుడన్నా ఈ కాంబినేషన్ లో ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. కర్రీ అంటేనే చాలా మంది నచ్చదు. ఇంక ఇలాంటి పులుసులు అంటే చాలా మందికి నచ్చదని నాకు తెలుసు. కానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పులుసు చేసుకోవడానికి పండిన కాకరకాయలు అయితేనే టేస్ట్ చాలా బాగుంటది. పెద్ద సైజు అయితేనేమో 2 కాకరకాయలు తీసుకోండి, చిన్నవి అయితే 3 తీసుకోండి. మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని దానిలోనే ఉప్పు కారం వేసుకుని 1 గ్లాసు వాటర్ కూడా పోసుకుని ఉడికించుకోవడానికి అయితే పొయ్యి మీద పెట్టుకోవాలి. ఉడికే లోపే కొంచెం చింతపండు తీసుకుని దానిలో గుజ్జంతా తీసుకుని పక్కన పెట్టుకోండి. ముక్కలు ఉడికిపోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకుని కొంచెం బెల్లం వేసుకుని కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు ఉడికించుకోవడమే. తిక్కుగా అయిపోయిన తర్వాత పోపు అయితే పెట్టుకోవడమే. వేడి వేడి అన్నంలో తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటది. పక్కా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.